హరిత ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ ప్రపంచం ఒక అద్భుతం. ప్రతి దేశానికి కూడా దాని యొక్క స్వంత చరిత్ర, సంస్కృతి, అందం ఉన్నాయి. కానీ వీటన్నింటినీ కళ్లతో చూసి, అనుభవించి, అర్థం చేసుకునే అవకాశం కొందరికే లభిస్తుంది. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. ఒక సాధారణ వ్యక్తిలా ప్రయాణం మొదలుపెట్టి నిరంతరంగా ప్రయాణిస్తూ తన జీవితాన్ని ప్రపంచ పర్యటనకు అంకితం చేసి ఎన్నో దేశాలను సందర్శించి అక్కడి విశేషాలను మనకు వీడియోల ద్వారా అందిస్తున్నారు ఈ అన్వేష్. తోటి ట్రావెలర్స్ యూట్యూబర్లో టాప్ గా నిలిచారు అన్వేష్. అతని వీడియోలు కేవలం అక్కడి ప్రదేశాల యొక్క అందాన్ని చూపించడమే కాదు. ప్రతి వీడియోలో ఒక విలువైన సందేశం ఉంటుంది. చరిత్ర యొక్క లోతులను తెలియజేస్తారు, సంస్కృతి యొక్క గొప్పతనాన్ని వివరిస్తారు, భౌగోళిక పరిస్థితుల యొక్క ప్రాముఖ్యతను గురించి చెబుతారు. అక్కడి స్థానిక ప్రజలతో అతని సంభాషణలు మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రకృతి యొక్క అద్భుతాలను తన కెమెరాలో బంధించి మనకు చూపిస్తారు. పర్యావరణాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను తన వీడియోల ద్వారా పరోక్షంగా తెలియజేస్తారు. అలాగే ప్రయాణం ఎప్పుడూ సులభంగా ఉండదు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కాని అన్వేష్ తన పట్టుదలతో, సానుకూల దృక్పథంతో వీటన్నింటినీ అధిగమించారు. ఒక విధంగా అతని ధైర్యం మనకు స్ఫూర్తినిస్తుంది. అతని వీడియోలు మనకు కేవలం వినోదాన్ని పంచడమే కాదు, ఒక విద్యాబోధన లాంటివి. మనం ఎక్కడికి వెళ్లినా ఎలా ఉండాలి, స్థానిక సంస్కృతిని ఎలా గౌరవించాలి, కొత్త విషయాలను ఎలా నేర్చుకోవాలి అనే విషయాలను అతని కెమెరా కళ్ల ద్వారా మనకు తెలియజేశారు. తన అంకితభావం మరియు కృషి ఫలితంగా ఎంతో మంది అభిమానాన్ని పొందారు. అతని వీడియోలు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. ప్రపంచాన్ని చూడాలనే కోరికను రేకెత్తించాయి. ఇంతటి విశేష ప్రాచుర్యం పొందిన ఈ ప్రపంచ యాత్రికుడికి ప్రశంసలతో పాటు ఇప్పుడు విమర్శలు, వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇతను చేస్తున్న వీడియోలు కూడా ఇతనిని వివాదాల పాలు చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తన ప్రధాన వృత్తి అయిన టూరిజంను వదిలేసి సరికొత్త అంశాలలో తన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ఈ అన్వేష్. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ పై, వాటిని ప్రమోట్ చేస్తున్న తోటి యూట్యూబర్స్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరోపణలు చేస్తూ వీడియోలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్స్ చాలా ప్రమాదకరమైనవి. వీటివలన చాలామంది యువత పెడదోవ పడుతున్నారు. తమ ప్రాణాల్ని కూడా పణంగా పెడుతున్నారు. ఇటువంటి ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్ పై ఈ అన్వేష్ పోరాటం సాగించటం నిజంగా అభినందనీయం. పైగా ఇది ఒక మంచి పరిణామం కూడా. వీటిపై ఎవరో ఒకరు ముందడుగు వేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇదే పని అన్వేష్ చేస్తున్నారని అతని అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే నాణేనికి మరో కోణం ఉన్నట్లుగానే ఇదే సమయంలో అతనిపై విమర్శలు, సందేహాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. అందులో చాలా వరకు కేంద్ర ప్రభుత్వాల నుండి, వ్యవస్థల నుండి అనుమతులు పొంది చట్టబద్ధంగా నిర్వహిస్తున్నవే. ఉదాహరణకు ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తే పెద్ద పెద్ద స్టార్స్ రూపంలో చాలా సంఖ్యలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఆ స్థాయి పెద్ద స్టార్స్, క్రికెటర్స్, తోటి యూట్యూబర్స్ సదరు బెట్టింగ్ యాప్స్ గురించి, వాటి అనుమతుల గురించి లోతుగా పరిశీలించే ఆ ప్రకటనలు చేసి ఉంటారుగాని, దాదాపుగా ఇల్లీగల్గా నడిపే బెట్టింగ్ యాప్స్ గురించి ప్రోత్సహించి ఉండరు అని చాలామంది భావిస్తున్నారు. పైగా ఇది కూడా ఒక సిగరెట్, గుట్కా, ఖైనీ లాంటి మాదిరే ఒక అంతం లేని వ్యవస్థ అని, దాని మూలాల్లోకి వెళ్లి వాటిపై పోరాడాలిగాని, ఇలా తోటి యూట్యూబర్స్ మీద తప్పుడు ఆరోపణలు చేయడం కూడా తప్పని తోటి యూట్యూబర్స్ అభిమానులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా ఆరోపణలు పొందిన సదరు యూట్యూబర్స్ అభిమానులు కూడా కొన్ని ప్రశ్నలు ఈ అన్వేష్ పై లేవనెత్తుతున్నారు. 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అంటూ పోస్టర్స్ పెట్టి తమ యూట్యూబర్లను కించపరుస్తున్నారని, అలా పోస్టర్లు పెట్టే ముందు ఆ ఆరోపణలకు, ఆ కోట్ల రూపాయల లావాదేవీలకు మీ వద్ద ఆధారాలు ఉన్నాయా అని సదరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రతి దేశంలో ఒక మహిళతో తిరగటం, తన మాటలతో, వీడియోలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మగ వ్యభిచారాన్ని ప్రోత్సహించడం ఏమిటని నిలదీస్తున్నారు. బహుశా అతని ఆదాయం లేదా ప్రేక్షకులు తగ్గినప్పుడు ఇలాంటి ట్రెండింగ్ వీడియోలు చేసి
తిరిగి తన వైపు అందరూ చూసేలా చేసుకోవడం అతనికి అలవాటేనని చెబుతున్నారు. గతంలో కూడా తనకి వ్యూస్ తగ్గినప్పుడు తోటి ట్రావెల్ యూట్యూబర్స్ మీద ఆడిపోసుకుంటూ వీడియోలు చేసి వారి ఛానల్స్ కి తీవ్ర నష్టం కలిగించాడని, ఇప్పుడు కూడా వ్యూస్ తగ్గటంతో ఇది కొత్త ప్లాన్ అని వారు చెబుతున్నారు. అసలు స్వంత దేశానికి రావడానికి భయపడుతున్నవాడు బెట్టింగ్ యాప్స్లో నష్టపోయిన వారికి ఎలా సహాయం చేస్తాడని, అలా వారి పేరు చెప్పుకుని మరికొంత డబ్బులు సంపాదించే ఎత్తుగడ అని తోటి యూట్యూబర్స్ అభిమానులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వివాదాలు రెండు రాష్ట్రాలలో చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. అయితే ఇదంతా వీక్షిస్తున్న తటస్థంగా ఉన్న ప్రేక్షకులలో కొద్దిమంది మాత్రం అన్వేష్డే తప్పని భావించడం కొసమెరుపు. బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేయడం మంచిదే అయినా దాని యొక్క మూలాలపై ప్రశ్నించాలి తప్ప ప్రతిరోజు ఒక తోటి యూట్యూబర్స్ ని ఎంచుకుని అసభ్య పదజాలంతో వారి తల్లిదండ్రులను, క్యారెక్టర్లను విమర్శిస్తూ వీడియోలు చేయడం సరికాదని భావిస్తున్నారు. దేశంలో వీటికంటే పెద్ద సమస్యలు చాలానే ఉన్నాయని, వాటిపై కూడా ప్రశ్నించాలని సూచిస్తున్నారు. పైగా తోటి యూట్యూబర్స్ను తిడుతూ వీడియోలు చేసే ఇతను ప్రభుత్వం లేదా అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం అతి వినయంగా మాట్లాడటం కూడా చర్చనీయంగా మారుతోంది. అంతేకాకుండా పూర్తిగా తన వృత్తి అయిన టూరిజంను ఆపేసి ఒక అనాలసిస్ట్లా వీటిపైనే ఫోకస్ పెట్టడం ఇతని టూరిజం వీడియోలు చూసే సగటు ప్రేక్షకులలో ఒక అసంతృప్తి నెలకొంది. మరి ఈ గొడవకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.